సంతోష్ని మంచోడు అనుకొని నమ్మిన వీడెంత ఇట్లా చేస్తున్నాడు. చీ వీడి కోసమా మా నాన్నని బావని బాధ పెట్టిన. హలో సంధ్య. ఏమ్రా అన్వేష్, ఏం చేస్తాను? ఏందే రా అది ఇదని చెప్పేసి మాట్లాడతాను. మరేంది లవ్ ఓకే అయినప్పటి నుంచి ఒక రెస్టారెంట్ లేదు, ఒక సినిమా లేదు, ఎట్టి తీసుకోవా నన్ను? సినిమా చూడాలి అంతే కదా. నా ఓటీటీ యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్తా, అలా ఫోన్లో కొట్టుకొని చూసుకో. నెక్స్ట్ చికెన్ షాప్ ఫోన్ చేసి 1 కిలో చికెన్ తెంపంట, బిర్యానీ చేసుకొని నువ్వు మీ అమ్మ మంచిగా తినుల్లి. అరే నీకు జోక్ అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, సిటీకి వెళ్దాందా? బిత్తిదానా ఇంకా మన లవ్ గురించి మీ అమ్మకి తెలియదు. ఇంకా మన తిరుగుతాంటే ఎవరైనా చూసి మీ అమ్మకి చెప్పలేరు, సిచ్యువేషన్ ఎట్లుంటుంది నువ్వే ఒకసారి అర్థం చేసుకో. మా అమ్మ గురించి ఎందుకు లే, నేను చూసుకుంటా. కానీ ఇప్పుడు టైం 11 అవుతుంది, 12 వరకు వెళ్దామా? బిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో సినిమాకి పోదామా? అసలే ఎండకు నీ ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోతుంది. ఏంట్రా నా పంచి నాకే ఇస్తాను, ఎక్కువ ఇస్తాను ఏంది? నువ్వు వస్తావా, నేను రావాలా మీ ఇంటికి? మంచిగా చెప్తే అర్థమవుతుందా? మీ అమ్మాయి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని తెలిస్తే ఏమవుతుంది? ఏదో ఒక రోజు తెలవాల్సిందే కదా మా అమ్మకు. అట్లా కాదే, ఇప్పుడు నాకు ఏమైనా జాబ్ వస్తే నేను మా అమ్మ మా మామ వచ్చి మీ అమ్మతో మాట్లాడినప్పుడు అప్పుడు మీ అమ్మకి వెళ్తే మంచిగా ఉంటుంది. అంతేగాని ఇట్లా చిల్లర వెళ్తే ఎట్లుంటుంది? సర్లే, ఆ ఓటీటీ యూజర్ ను పాస్వర్డ్ అయినా పంపి, ఆ సినిమాలైనా చూసుకుంటా.